గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియో చూస్తున్నటువంటి ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు గనక హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రాడికో ఖైతాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 29.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 48.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 69.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 24 స్ట్రాంగ్ గా స్టార్ట్ చేశామని అండ్ ఇప్పుడు నెంబర్స్ ఏవైతే డెలివర్ చేశారో అవి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్లోనే వచ్చినట్లుగా అండ్ వీళ్ళ లగ్జరీ అండ్ ప్రీమియం పోర్ట్ఫోలియో మీద ఫోకస్ ఏదైతే చేస్తున్నారో దాన్ని అయితే ఈ ఇయర్ లో కంటిన్యూ చేస్తామని, దీనివల్ల రాడికో ఖైతాన్ వాళ్ళకి ఈ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ గా మారబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే రాడికో ఖైతాన్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కమిన్స్ ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 66.79% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోనైతే 78.53% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను ప్రాఫిట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఇంజిన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లూప్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సిమిలర్లీ బోత్ ద సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ మాత్రం ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి మహానగర్ గ్యాస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 82.55% అండ్ ప్యాట్ లోని 98.92% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ప్యాట్ లో ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది కదా. దీనికి రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాస్ట్ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండ్ ట్రేడెడ్ ఐటమ్స్ యొక్క ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. దీనివల్ల ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ లోకి రావడంతోనే వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.61% డ్రాప్ కనపడుతున్నా ఎబిటాలోను ప్రాఫిట్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనపడుతుంది. ఈవెన్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. దీనికి కూడా రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాస్ట్ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండ్ ట్రేడెడ్ ఐటమ్స్ యొక్క ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ లోకి రావడం వలన రెవెన్యూస్ తగ్గినా కూడా మనకి ప్రాఫిట్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ యొక్క నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.84% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 9.96% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం జస్ట్ 1.41% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 113 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 79 బేసిస్ పాయింట్స్ మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐషర్ మోటార్స్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వాళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2468 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1520 crores కి తగ్గింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్న ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 3416 crores డెబిట్ అయ్యాయి. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ రూపంలో ఇది డెబిట్ అవ్వడం వల్లే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఏంటన్నది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్వార్టర్ జూన్ మంత్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా వాళ్ళు నైజీరియా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆపరేషన్స్ లోని
లోని కొన్ని చేంజెస్ ని అనౌన్స్ చేశారు. దీని వలన వీళ్ళకి దగ్గరగా 3,416 కోట్ల వరకు ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ యాడ్ అయింది. సో ఈ లాస్ యాడ్ అవడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సిమిలర్లీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోనైతే గ్రోత్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ మొబైల్ కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ నెంబర్ కూడా ఎలా మూవ్ అయింది అన్నది మనం చూడాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్పు 183 రూపీస్ గా ఉండేది. అది ఈ క్వార్టర్ కి 200 రూపీస్ కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 234 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 233 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 149 క్రోర్స్ కి తగ్గింది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లోను అండ్ అలాగే ఫినోలిక్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లోను బాగా డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ అండ్ లూబ్రికెంట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాస్ లోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లో 61 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 56 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 2.48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 5.99% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 9.44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.